17వ వార్డులో రామరెడ్డి కాలనీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మంత్రి గారి కనేడు అఖిల్ గారు, అలాగే సీనియర్ నాయకుడు అన్సర్ గారు, మాజీ కౌన్సిలర్ ఫారూక్ గారు, ఇర్ఫాన్ గారు, వీళ్ళందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈరోజు మేమంతా కలిసి రామరెడ్డి కాలనీ ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ రామరెడ్డి కాలనీ వాసులు ఉత్సాహం ఉరగలేస్తా ఉంది. ఇక మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా మేము వేసేది ఓటు జగనన్నకి, బబ్బులన్నా గెలిపిస్తాం, ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు పైన ఓటేస్తామని చెప్పి చెప్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఏరియాలో ఇంత స్పందన ఉందంటే నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఇదంతా ఎందుకంటే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం, విశ్వాసం. అలా ఏ విధంగా చెప్తారు, ఏం చేస్తారు, అదే చెప్తారు. అది ఏం చెప్పినా కూడా, ఏం హామీ ఇచ్చినా కూడా 100% అమలు చేస్తారని చెప్పి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే నేను మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా కదిరి నియోజకవర్గ ప్రజలకు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీకి వస్తున్నారు. ఈ రోజే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగం. ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక మాట అన్నారు. మీరు మీ పాంప్లెట్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో దయచేసి పెట్టద్దండి. మీరు ఏదైతే మేనిఫెస్టో హామీలు ఇచ్చారో దానికి కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ హామీలకు మా బాధ్యత కాదు. మీరు హామీలు ఇచ్చారే, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్ర బడ్జెట్లు కలిపితే కూడా ఇంకా తక్కువ వస్తుంది. ఇన్ని అబద్ధాలు హామీలు చెప్తే ఎవరు కూడా సహకారం అందించరు. ప్రజలు కూడా ఆలోచించాలా. గతంలో ఇలా 2016, 2019 ఎన్నో హామీలు ఇచ్చాడు, ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఈరోజు ఆయన అధికారంలో రావాలని ఏమేమో హామీలు ఇస్తే ముందుకు వస్తున్నారు. దయచేసి సోదరులారా ఆలోచించండి. మా నాయకుడు అలా కాదు, ఏది సాధ్యమైతే అదే హామీ ఇస్తాడు, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ప్రజలకు మభ్యపెడుతున్నాడు, ముఖ్యంగా మహిళలకు మభ్యపెడుతున్నాడు. నేను అది చేస్తా, ఇది దయచేసి అర్థం చేసుకోండి. మహిళా సోదరి అక్క చెల్లెమ్మలారా, ఈయన మాటలు దయచేసి నమ్మద్దండి. జగన్మోహన్ గారు ఏం చెప్తే అదే చేస్తారు. మీరు చూశారు, జగన్మోహన్ గారు ఏ పథకం అమలు చేసినా కూడా మహిళల పేరు అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల ఇళ్లు ఒకేసారి మహిళల పేరు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారికి దక్కుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 36 లక్షల ఇళ్లు ఇచ్చిన దాఖలా లేవు. మరొక విషయం, ఏం పదవి ఇవ్వాలన్నా నామినేట్ పదవిలో 50% మహిళ తీసుకున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మనమంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి మక్కులు గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మని గెలిపిస్తున్నాం. ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా మేము గెలుస్తాం. ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ ఈ నియోజకవర్గంలో కొట్టామని చెప్పి ఈ సందర్భంగా